My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. పరిశుద్ధుల గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయనా, ఈ సమయంలో ఉన్న పాటను మీ పాస్ అనేది వచ్చుటకు మరొక్కసారి మాకు ఇచ్చిన ఈ తరుణానికై మీకు 1000 కోట్ల వందనాలయ్యా. మరి సమయంలో తండ్రి ప్రభా, రెండో రాకడ గురించిన సూచనలు, వాటి గురించి నీ శిష్యులు నేను అడిగినప్పుడు అయ్యా నీ నోటితో నువ్వు పలికిన మాటలు ప్రభా మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాసి ఉంటుండగా వాటిని మేము ఈ రోజు క్లుప్తంగా ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పోతుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్. ఆయన నోటితోనే ఆయన పలికిన మాటలు, ఆయన తన శిష్యులకి చెప్పిన మాటల గురించి మనము నేర్చుకుంటున్నామండి. అవునండి, చాలామంది మరి క్రైస్తవులు, అన్యులకైతే ఈ మాటలు అర్థమే కాదు. వాళ్ళు ఏంటో అనుకుంటారు, దేవుడు వస్తున్నాడు, లేకపోతే రాకడొస్తుంది, భూమి సమాప్తం అయిపోతుంది, అయితే కానీ ఏముంది అనే మాటలే వాళ్ళు అంటారు. కానీ క్రైస్తవులమైన మనకి, మరి దేవుని గురించి తెలిసిన మనకి, మరి యేసు ప్రభుని నమ్ముతున్న మనకి రెండో రాకడ గురించిన సత్యాలు తెలియాలండి, తప్పకుండా తెలియాలి. సరే, మీకు తెలుసా, తెలీదా, ఆల్రెడీ విన్నారా, ఎంతవరకు తెలుసు, ఎంతవరకు తెలియదు, ఇవన్నీ మీరు ఆలోచన చేసుకుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా కన్ఫ్యూజన్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే కన్ఫ్యూజన్ అంటే నేను వాళ్ళు చెప్పడం కన్ఫ్యూజన్ అనట్లేదండి, కానీ వినడం వల్ల మరి ఒక్కొక్క అభిప్రాయంతో, వారికి వచ్చిన దర్శనాలు బట్టో, వారికి వచ్చిన తలంపులు బట్టో, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టో మరి బోధించడం జరుగుతూ ఉంది. ఈవెన్ నేను కూడా ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, రెండో రాకడ సమయంలో ఇలా ఉన్నాయి, ఇలా ఉంటాయి, మరి ఇవి సూచనలు, ఇవి గుర్తులు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చిందండి, వర్షాలు, భూకంపాలు, ఇవన్నీ కూడా మరి బైబుల్ చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. సో రాకడ సమీపిస్తుందా అంటే సమీపం దగ్గరనే ఉందండి. అంటే రెండో రాకడ తథ్యం ఖచ్చితంగా వస్తుంది. ఆయన వస్తాడు తప్పకుండా మనల్ని తీసుకెళ్ళడానికి. ఎందుకంటే అది ఆయన ప్రణాళికే ఉందండి. ఎందుకంటే ఆయనకి మనము ఈ లోకము పాపంలో, అదండి కారణం, అది లోకము మనము పాపంలో జీవించుట ఆయనకి ఇష్టం లేదు, ఆయన చిత్తము కాదండి. కాబట్టి ఆయన నూతనంగా ఈ ప్రపంచాన్ని మార్చాలన్నా, మనల్ని నూతనీకరించాలన్నా మరి ఆయన రెండో రాకడ తప్పదు. ఆయన రెండో రాకడలో మనందరినీ మరి తీసుకెళ్ళి ఆయన మరలా ఇదే భూలోకానికి వచ్చి మరి ఏలడానికి మనకి కృపనివ్వబోతున్నాడు. ఇదంతా ఆలోచన చేస్తూ పోతూ ఉంటే మరి ఎన్నో సత్యాలు ఉన్నాయండి. ఇవన్నీ మనకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ యేసు ప్రభు ఈరోజు మనకి ప్రత్యేకంగా మాట్లాడుతుండగా యేసు ప్రభు మాటల్లోనే విందామండి. ఎందుకంటే ఆయన మాటలు సత్యం, ఆమెను అవునుగాక. మరి పత్రికల్లో చూసినప్పుడు, యోహాన్ రాసిన మరి ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు, మరి ఎజెకియేలే కావచ్చు, దానియేలే కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రవచిస్తున్నారు. వారందరూ కూడా రాబోయే సంఘటనల గురించి, వాటిని బట్టి అందరూ కూడా మరి ఇప్పుడున్న దైవజనులు మాట్లాడుతున్నారండి. సో నేనేమంటున్నానంటే ఈరోజు ప్రత్యేకమైన అంశం ఏంటంటే యేసు ప్రభు వారు తన నోటితో తన శిష్యులతో పలికిన ఈ మాటల్ని, అంటే రెండో రాకడ గురించి తను చెప్పిన మాటల్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి మొత్తం 51 వచనాలు ఉన్నాయండి. 51 వచనాల్లో మరి క్లుప్తంగా కొన్ని అంశాలు తీసుకొని మనము నేర్చుకుందామండి. అయితే మొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి మరి ఒకటైనను ఇక్కడ నిలవకుండా పడద్రోయబడుదని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఏకాంతంగా వచ్చి, చూడండి, శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని మాతో చెప్పమని అడగగా యేసు వారితో ఇట్లా, చూడండి ఈ 3వ వచనంలో మరి యేసు ప్రభు వారు అప్పటి వరకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. రెండో రాకడ గురించి చెప్తుండొచ్చు, లేకపోతే పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది అనేసి కొన్ని సూచనల గురించి, పరలోక రాజ్యం ఏంటి అనేది కూడా అన్నీ కూడా మరి మత్తయి సువార్తలో ఎక్కువ పరలోక రాజ్యం గురించిన సత్యాలు ఎన్నో బోధించాడండి శిష్యులకి, మరి అక్కడ ఉన్న వారందరికీ, ప్రజలకి. మరి అయితే ఈ రాకడ సమీపం ఎప్పుడు అని చెప్పేసి శిష్యులు ప్రత్యేకంగా అతన్ని అడుగుతున్నప్పుడు మరి అక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే యేసు వారితో ఇట్లను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచక చూచుకున్నాడు. చూడండి, ఆరంభమే మోసపోకండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త వహించండి అంటండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చు, ఇదండి కరెక్ట్గా, మరి మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మరి మీరు కలవరపడకుండా చూచుకోండి. చూడండి, మీరు ఎప్పుడైతే యుద్ధములు జరుగుతాయంటే, చూడండి ఎలాంటి యుద్ధములు జరుగుతాయంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, మీరు యుద్ధములను గూర్చిన సమాచారమును గూర్చి వింటారు. అవి విన్నప్పుడు మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. చూడండి, మరి ఎన్నో సంవత్సరాల నుండి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాలలో, మరి రాష్ట్రాలలో. మరి అంత మాత్రమే కాదు, దేశ విదేశాల్లో ప్రతి దేశంలో కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయండి. అంటే దేశంలోనే కాదు, సరిహద్దుల విషయాలను బట్టి మరి దేశానికి విరుద్ధంగా ఇంకొక దేశం మరి యుద్ధాలు అయితే జరుగుతున్నాయి, ఆరంభించబడింది. సో మరి అవి జరుగుతున్నంత మాత్రాన వెంటనే అంతము రాదు. కానీ జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యం వచ్చినని చెప్తున్నాడు. చూడండి, తర్వాత చూస్తే అక్కడక్కడ కరువులను, భూకంపములు కూడా అక్కడ కాదు కానీ అక్కడక్కడ, హల్లెలూయా, అక్కడక్కడ భూకంపములు, కరువులు కూడా కలుగునని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే ఇవన్నీ వేదనకు ప్రారంభం అంట, వేదనకు ప్రారంభం అని చెప్తున్నాడు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత మరి ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడిరి, ఒకరినొకడు అప్పగించి ఒకడినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చెల్లారుడు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడుదురు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్కరమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. చూడండి, నేను ఎందుకు క్లుప్తంగా మీకు చదివి వినిపిస్తున్నానంటే కేవలం ఒకటండి, యేసు ప్రభు రాకడ గురించిన సూచనలు క్లియర్గా, క్లుప్తంగా మరి ఇక్కడ మాట్లాడండి. ఏమంటున్నాడంటే, ఒక్కొక్క దేశానికి మధ్యలో గొడవలు జరుగుతాయి, జనముకు మధ్యలో గొడవలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, మనుషులకి మరి అంత మాత్రమే కాదు, ఇగో ప్రేమ చల్లారుతుంటే కారణం ఏంటి తెలుసా? అన్యాయం జరుగుతుంటే, అక్రమం విస్తరించుట వలన. నాకు ఈ వచనం చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. మరి ఎందుకు ప్రేమ చల్లారుతుంది అంత్యకాలంలో అని చూసినప్పుడు, దేవుని ప్రేమ కలిగిన మనము ఖచ్చితంగా ప్రేమను విస్తరించడానికి ప్రయాసపడుతున్నాం. అలాంటిది ప్రేమ ఎందుకు తగ్గుతుంది ప్రభా అని చూసినప్పుడు ఇక్కడ 12వ వచనంలో మరి అక్రమము విస్తరించుట వలన, చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చాలా, అంటే విసిగిపోతారంట. అక్రమాలని చూసి మెంచి అనేది కనిపించకంటే మంచిగా ఉండేవాళ్ళు, ప్రేమతో ఉండేవాళ్ళు. వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు, వారి జీవితంలో అక్రమాలు జరుగుతున్నప్పుడు, మరి ఇతరుల వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు, లేకపోతే ఈ వస్తున్న సమస్యల్ని ఎదుర్కోలేక బలహీనులైపోయి, బండలైపోయి, ఏం చేయాలో తెలియక వేసారిపోయి, మరి ముఖ్యంగా అక్రమాలని సహించలేక వారి జీవితంలో ప్రేమ చల్లారిపోతాం, ఇంకా విసుగు చెందుతారేమో అనిపించిందని. నిజమే, అలాగే జరుగుతుంది కూడా మన ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ దేవుడు మనతో కరెక్ట్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంతము వరకు సహించిన వాడెవరో అతడే రక్షించబడతాడని చెప్తున్నాడు. అంటే మనం ఆల్రెడీ రక్షించబడి ఉన్నాము, కానీ రక్షణని కోల్పోవడానికి లేదు, అలాగే దేవునికి దూరం అవ్వడానికి లేదు. ఇవన్నీ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు కరెక్ట్గా మాట్లాడుతున్న మాట మరి 6వ వచనంలోని కలవరపడకుండా చూసుకునుడి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు నా నామం నిమిత్తం హింసించబడతారు, ఖచ్చితంగా మిమ్మల్ని ద్వేషిస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని అన్యాయం చేస్తారు, అంటే మీకు అన్యాయం చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం. చూడండి, యేసు నామంలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ నిమిత్తము, దేవుని నిమిత్తము మనల్ని ఖచ్చితంగా చంపేస్తారు, కొడతారు, మరి దూషిస్తారు, మరి పగవారు తయారవుతారు. అంత మాత్రమే కాదు, ఇదిగో చూడండి,
ఒకరినొకరు అప్పగించుకుంటారంట, మరి కుళ్ళులను బట్టి కృతంతాలను బట్టి. మరి అంత మాత్రమే కాదు, ఇంకొక మాట, అక్రమము విస్తరించుచేట ప్రేమ చల్లారిపోతుందని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇవన్నీ జరిగినను మీరు అంతం వరకు నమ్మకంగా ఉండండి అని చెప్తున్నాడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటన ప్రకటింపబడును, అటు తర్వాతనే అంతము వచ్చును. ఇక్కడ చూడండి, అంతము గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అంట? రాజ్య సువార్త అంటే ఈ దేవుని సువార్త, మరి దేవుని రాజ్యము, మరి దేవుని చిత్తమైతే అసలు సువార్త ఏంటనేది మరి రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా మనం నేర్చుకుందామండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సువార్త, యేసు ప్రభు వారి యొక్క సువార్త, మనల్ని కోసం చనిపోయాడు, మన పాపం నిమిత్తము మరణించాడనే శుభవార్త మనం ఈ లోకమంతా చాటించాలంట. మరి చాటించడానికి మనము ప్రయాసపడాలి, మరి అలాగే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అయితే సాక్షార్థకరమైన కార్యములు కూడా జరుగుతాయని చెప్తున్నాడు. అప్పుడు నిజముగా మరి లోకమంతటా ప్రకటించబడినప్పుడే, లోకమంతటా అన్ని దేశాలలో అంతటా కూడా ప్రకటించబడినప్పుడు అంతము వస్తుంది అని చెప్పేసి ఇది మొదటి భాగంగా మరి యేసు ప్రభు వారు తన నోటి నుండి, అంటే తనే స్వయంగా తన శిష్యులతో గుర్తులు చెప్తున్నాడు. అలాగే దీని తర్వాత జరుగుతున్నది మరి 15వ వచనం నుండి 28వ వచనం వరకు ఇక నేను చదవనండి, చెప్తా ఉంటాను. గ్రేట్ ట్రిబులేషన్ వస్తుంట, అంటే మహాశ్రమలు వస్తాయని వాక్యం చెప్తుంది. మొదటి భాగంగా యేసు ప్రభు వారు ఇవన్నీ జరుగుతాయి. ఇవి సూచనలండి. ఇలా భూకంపాలు, కరువులు, తర్వాత గొడవలు, యుద్ధాలు అవన్నీ జరుగుతుంటుండగా మరి అవి సూచనలుగా, అవి శ్రమలకి ఆరంభం అంటున్నాడు. ఆ తర్వాత మహాశ్రమలు రాబోతాయంట. ఆ మహాశ్రమలు ఎలా ఉంటాయి అంటే అవి ఎంత భయంకరమైన శ్రమలు అంటే ఇక నీ వల్ల కాదు, నువ్వు తట్టుకోలేవు, మనుషుల వల్ల కాదు, మనుషులు తట్టుకోలేని శ్రమలు. ఎలాంటి శ్రమలు అంటే కింద అంటే వాక్యం చెప్తుందండి, ఆయన ప్రభువారు చెప్తున్నారు ఏంటంటే మేడ మీద ఉన్నోళ్ళు కిందికి రాలేరంట, కింద ఉన్నోళ్ళు పైకి వెళ్ళారంట. అంటే అలాంటి శ్రమలు, అలాంటి భయాలు, అలాంటి మరి భయంకరమైన పరిస్థితులు గుండా అనుభవించబోతూ ఉన్నారంట. మరి అది ఆల్రెడీ స్టార్ట్ అయిందని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్, మొన్నటి వరకు కరోనా విషయం అంతే కదా, పైన కరోనా వాళ్ళు పైన ఉంటే మనం పైకి వెళ్ళలేము, కింద ఒకవేళ కరోనా వాళ్ళు ఉంటే కిందికి వెళ్ళకూడదు, ఎవరి రూమ్లో వాళ్ళు షట్ డౌన్ చేసుకోవాలి. సో ఈ రకంగా ఒక సూచన ఆల్రెడీ జరిగింది. అలాగే ఇంకా ఎన్ని రాబోతున్నాయో, ఎన్ని జరగబోతున్నాయో మనకి తెలియదండి. అయితే మరి ఇలాంటి మహాశ్రమలంట, జాగ్రత్తగా వినండి, ముందు లేవు, ఇక మీదట రావు. అలాంటి మహాశ్రమలు మనం అనుభవించబోతున్నాము అని దేవాది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు చూడండి, ఇవన్నీ నాకు అర్థం కాదు కొన్ని విషయాలకి, ఏది ముందా ఏది తర్వాత వస్తుంది, ఈ లైన్, ఈ సీక్వెన్స్ నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదండి, క్షమించండి. నేను కూడా దేవునిలో ఒక చిన్న దాన్నే, మరి ఆయన మాటలని ధ్యానిస్తూ మీకు బోధించాలని దేవుడిచ్చిన ఆజ్ఞ బట్టి బోధిస్తున్నానే తప్ప నాకేదో బాగా తెలుసని కాదండి. దయచేసి నేను బోధించే విషయంలో, నేను చెప్పే విషయంలో ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే క్షమించాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. అయితే ఏది ముందు జరుగుతుంది, ఏది తర్వాత జరుగుతుంది అనే సీక్వెన్స్ గురించి నేను కూడా దేవుని అడుగుతా ఉన్నాను. అయితే ఏదేమైనా మహాశ్రమలు అంటండి, ఈ మహాశ్రమలు జరుగుతాయంట. అయితే ఈ మహాశ్రమలను మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. కానీ దేవుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు 22వ వచనంలో. ఏంటంటే ఫర్ ద అపాయింటెడ్ పీపుల్, ఎవరి కోసం అంటే మరి ఏర్పాటు చేయబడిన వారి నిమిత్తము. మరి చదువుదామండి. మహాశ్రమలు కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమునందైనను విశ్రాంతి దినమునైందను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు. చెప్పాను కదండి, ఎలాంటి శ్రమలు అంటే అలాంటి శ్రమలు మరి గర్భిణులకు కానీ లేకపోతే ఎవరికి రాకూడదు. పొలంలో ఉండువారంట బయటకు వెళ్ళలేరంట, అలాగే పైన వారి కిందికి రాలేరని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. అంత మాత్రమే కాదు, లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు. 21వ వచనమండి, ఇక ఎప్పుడు కూడా కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరీ కూడా తప్పించుకోలేడని చెప్తున్నా. ఎంత భయంకరమైన విషయం అంటే తప్పించుకోవాలంట, అంటే తప్పించుకోలేడు అంట ఏ మనుషుడు. కానీ దేవాది దేవుడే తగ్గిస్తాడు. అవునండి, మొన్న కరోనా కూడా సమస్తము నాశనం అయిపోబోతుంది, మొత్తం ప్రపంచంలో ఎంతో జనాభా నాశనం అయిపోతుందని ఆల్రెడీ WHO వాళ్ళు డిక్లేర్ చేశారు. అదే జరిగే సిచ్యువేషనే అండి అది. కానీ దేవాది దేవుడు దాన్ని కంట్రోల్ చేసి అద్భుతం చేసేసరి, మెడిసిన్స్ ద్వారానా మరి దేని ద్వారానా అదంతా నాకు తెలియదు. కానీ దేవాది దేవుడు కృప చొప్పున మరి ఏం జరిగిందంటే కరోనా మరి ఆగిపోయిందండి. నిజమే అండి, అది ఎవరిని బట్టి ఆగిపోయింది అనేది అక్కడ చూస్తున్నాను, రాబోయే కాలంలో చూస్తున్నాను. మరి రాబోతున్న మా శ్రమలను బట్టి అయినా చూడండి ఏమంటున్నారంటే, ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పాటు చేయబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. చూడండి, ఏర్పాటు చేయబడిన వారు ఎవరండి? నువ్వు నేను, దేవుని బిడ్డలం. దేవుని కొరకు జీవించాలని తపన కలిగిన మన కోసము దేవాది దేవుడు ఆ మహాశ్రమలని, శ్రమల దినములను తగ్గిస్తాడు. శ్రమలు తగ్గవు, శ్రమలు భయంకరమైన శ్రమలే అనుభవించాలి. కానీ ఆ శ్రమలు ప్రతిరోజు ఉంటే ఇక మనం తట్టుకోలేమంట. కొన్ని నెలలో, సంవత్సరాలు ఉంటే తట్టుకోలేము. కాబట్టి మరి ఆ నిర్ణయ కాలం ఎంతనో, మరి ఆ మహాశ్రమల
నిర్ణయ కాలం. ఒకవేళ ట్రిబులేషన్ అని చెప్తే అది 7 సంవత్సరాల ట్రిబులేషన్ అని ఆలోచన చేస్తే అది ఒకటైతే మరి 7 సంవత్సరాల అనేది అదొక ఎత్తు. సరే, ఇప్పుడు అది నేను చెప్పనండి. యేసు ప్రభు వారు క్లుప్తంగా డైరెక్ట్గా మాట్లాడిన మాటలనే మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ శ్రమలని దేవుడు తగ్గిస్తున్నాడు. ఎందుకంటే నీ నిమిత్తం, నా నిమిత్తం, ఆయన బిడ్డల నిమిత్తం, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజల నిమిత్తం తగ్గిస్తున్నాడని దేవాది దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ఆ తర్వాత చూస్తే మరి ఆ కాలం మంది ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ అక్కడ అని కూడా మళ్ళీ మోసం అంటండి. చూడండి, ఇంత శ్రమలు జరుగుతున్నా, ఇంత ఇబ్బందులు జరుగుతున్నా, అదే కదండి ఇప్పుడు జరుగుతుంది. మరి ఎన్ని సమస్యలు గుండా వెళ్తున్నానో, ఎన్ని బాధలు గుండా వెళ్తున్నానో, దేవుడు ఇంత కాపాడుతున్నానో, దేవుడు మనల్ని ఎంత విడిపించినా కూడా మరలా అదే పాత రోత జీవితం లాగా. ఇదిగో చూడండి, దొంగ సేవకులు తయారవుతారంట. దొంగలు, అబద్ధ ప్రవక్తలు, నేనే క్రీస్తునని చెప్పుకొని కూడా బయలుదేరే వాళ్ళు ఉంటారంట. జాగ్రత్తగా ఉండమని దేవాది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనకి నిజంగా చెప్పాలంటే ఏ బోధకుడిని నువ్వు నమ్మొద్దు అని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే పరీక్షించమంటున్నాడు, పరీక్షించమంటున్నాడు. దేవాది దేవుడు చెప్తున్నాడు, టెస్ట్ ది స్పిరిట్. ప్రతి ఒక్కరి ఆత్మని పరీక్షించు. ఎవరు నిజమైన వారు, ఎవరు నిజము కాని వారో మీరు తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. చూడండి, కాబట్టి దేవాది దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి లేదు. అందరూ క్రీస్తు నామంలో వచ్చినంత మాత్రం అందరూ క్రీస్తు బిడ్డలు కాకపోవచ్చు, కానీ అంటే వాళ్ళు నిజంగా క్రీస్తు బోధకులైనా, క్రీస్తు బిడ్డలైనా కాదా గ్రహించాల్సిన పని మనకి దేవుడు ఇస్తున్నాడు. చూడండి, తర్వాత 3వ భాగంగా చూసినప్పుడు మరి దేవుని రెండో రాకడ, కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద మ్యాన్, అంటే మనుష్య కుమారుడు రాబోతున్నాడు. 29వ వచనం నుండి మరి 31వ వచనం వరకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందండి. ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చూడండి, శ్రమ ముగిసిన వెంటనే అంటే ఏమవుతుందంట? శ్రమ ముగిసిన దినమున మరి ఎన్ని దినములు, ఎన్ని రోజులు వస్తుందని దేవుడు చెప్పట్లేదు, కానీ ఆ దినములు తగ్గిస్తానని మాత్రం దేవుడు వాగ్దానం చేస్తాడు. చూడండి, ఇక్కడ భూకంపాలు అవి వస్తే మనం కలవరపడొద్దని ఒక వాగ్దానం. ఇక్కడ రెండో భాగంగా శ్రమల గురించి, మహాశ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవాది దేవుడు ఇస్తున్న ఊరట కలిగిన మాట ఏంటంటే వాటిని మిమ్మల్ని బట్టి నేను తగ్గిస్తున్నాను అంటున్నాడు. అయితే ఆ శ్రమలు తగ్గిన తర్వాత జరుగుతున్న మాట ఏంటంటే దేవుడు రాబోతున్న, మనుష్య కుమారుడు రాబోతున్న ఆ సమయంలో ఒక సూచన, ఒక బ్రహ్మాండమైన సూచన జరుగుతుంది. ఆ వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలను, ఆకాశం నుండి శక్తులు కదిలింపబడుదురు. చూడండి, ఈ సూర్యచంద్రుడు అయితే మనం చూస్తున్నాం, నక్షత్రం చూస్తున్నాం, ఇవన్నీ అయితే సరే కనిపించకుండా చీకటి అయిపోతాయి. అంటే అవి మాయమైపోతాయా, లేకపోతే తొలగిపోతాయా, వాటి ప్రభావం అవి పనిచేయడం ఆగిపోతాయేమో అండి. ఆ తర్వాత చూస్తే మరి ఆకాశం నుండి ఆకాశ శక్తులు చూడండి అవి కదిలించబడతాయంట. ఇది చాలా ప్రమాదకరమైందండి. ఏంటంటే ఆకాశ శక్తులు అంటే దూతలు, దేవుని దూతలు కాదండి, ఇక్కడ సాతానికి సంబంధించిన దూతలు కదిలించబడతాయంట. కానీ అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశం నుండి కనబడి, చూడండి ఆకాశ శక్తులు కదులుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దేవుడు మనుష్య కుమారుడు కూడా రాబోతుంటాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది 30వ వచనం నుండి, అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశము నుండి కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి, చూడండి ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతులు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్న చక్కటి మాట చూడండి. మేఘారుడై వస్తాడంట, సకల ప్రాణులు చూస్తారంట, ప్రతి గోత్రం వాళ్ళు చూస్తారంట. చూచుట మాత్రమే కాదు, రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో ప్రభువా వస్తున్నావా, వచ్చేసావా అని చెప్పేసి. చూడండి, గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దేవాది దేవుడిని రాకడని చూసే యోగ్యత ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు. అంటే ఆ టైంలో ఆయన రాకడలో ఆ మహాశ్రమలు అయిపోయిన తర్వాత మరి ఆయన వచ్చుట చూస్తున్న వారు, నమ్మకంగా ఉన్నవారు, మరి అంత మాత్రమే కాదు అక్కడ పాపంలో అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారేమో అండి, నాకు తెలియదు. కానీ వాళ్ళు చూసినప్పుడు పాపంలో ఉన్నవారైనా యేసు ప్రభువుని చూస్తారని ఇక్కడ క్లియర్గా చెప్తారు. ఎందుకంటే గోత్రము వాళ్ళని చెప్తారు. ప్రతి గోత్రం వాళ్ళంటే ఇంకా అక్కడ ఎవరు లేరని కాదు, అందరూ ఉంటారు. కొంతమంది అని ప్రత్యేకంగా చెప్పట్లేదు, అందరూ చూస్తారంటున్నారు. ఆయన రాకడని అందరూ చూస్తే ఎవరు ఆయనని కాదంటారు చెప్పండి. ఇప్పుడు నువ్వు నేను చెప్తున్న సువార్తను బట్టి లోకంలో ఉన్నవారు నమ్మకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, సత్యం వారికి అర్థం కాకపోవచ్చు, యేసు ప్రభు వారి కార్యములు వారి జీవితంలో జరగకపోవచ్చు. కానీ మరి ఈ రాకడ, ఆయన మనుష్య కుమారుడు మేఘారుడై వస్తుండగా ప్రతి ఒక్కరు చూసినప్పుడు రొమ్ము కొట్టుకున్నప్పుడు, మరి ఖచ్చితంగా రొమ్ము కొట్టుకోవడం అంటే ఏంటంటే వేదనతో కొట్టుకుంటారా, సంతోషంతో కొట్టుకుంటారా నాకు తెలియదు. కానీ ఆ టైంలో నిజంగా దేవుణ్ణి తెలుసుకోలేని వారు, యేసు ప్రభు తెలియని వారు, యేసు ప్రభుని తృణీకరించిన వాళ్ళు ఖచ్చితంగా ప్రభు మమ్మల్ని కూడా తీసుకెళ్ళని ప్రార్థన చేస్తారేమో. అదే నిజమైన మరి ఆ రొమ్ము కొట్టుకోవడానికి గుర్తుగా నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, ఆ టైంలో
దేవుడు దూతల్ని రిలీజ్ చేస్తాడంటే చూడండి, దూతల పరిచర్య గురించి మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం. అసలు దూతలే అండి సమస్తానికి కారణం. అంటే వాళ్ళే సమస్తం చేయబోతున్నారు దేవుని ఆజ్ఞ మేరకి. చూడండి, నలుదిక్కులో ఉన్న మొత్తం భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, ఎవరినండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని పోగు చేస్తాడంట. జాగ్రత్త. ఇక్కడండి సపరేషన్ అనేది జరుగుతుంది. కానీ రెప్పపాటు అనేది జరుగునేమో అండి, కానీ ఖచ్చితంగా ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సూచన, అంజూరపు చెట్టు చూసి ఒక ఉపమానము నేర్చుకునండి. మరి అది కానీ ఫలిస్తుంది అన్న టైంలో, మరి అది చిగురిస్తుంది అనే సమయంలో, మరి మనం ఎలా అయితే మరి రాబోయే కాలం ఇది అని చెప్పగలుగుతామో ఆ రీతిగానే మరి ఎలాగైతే ఇది సమీపంగా ఉందో, ఏదంటే ఏం చెప్తారంటే అంటే మనం కొన్ని సూచనలు చూసినప్పుడు ఈ కాలం రాబోతుంది, ఆ కాలం రాబోతుంది అని ఎట్లయితే మనం చెబుతామో ఆ రీతిగానే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఆ సూచనలాగా ఈ సూచనలు చూసినప్పుడు మరి ఖచ్చితంగా దేవుని రాకడ రాబోతుంది. ఈ సూచనలు చూసినప్పుడు ఖచ్చితంగా ఇంక వస్తుంది. కరెక్టే. ఇప్పుడు కూడా ప్రజెంట్ మనము జీవిస్తున్న ఈ కాలంలో, ఈ 2023 నేను చెప్తున్న ఈ మాటను బట్టి, ఈ సెప్టెంబర్ మాసంలో నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎస్, ఇవన్నీ మనం చూస్తున్నాము, వింటున్నాము, జరుగుతున్నాయి. కానీ దేవుని రాకడ ఇంకా తెలియట్లేదు మనకి, కానీ వస్తున్నాడు అన్నది తెలుసు. మహాశ్రమలు మరి అనుభవించబోతున్నామా ఇది ఇంకా మనకి తెలియట్లేదండి. ఎందుకంటే మనం అనుభవిస్తున్నైతే భయంకరంగా ఉన్నాయి. మరి తప్పించబడుతున్నామంటే దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్క శ్రమ నుండి, ఇబ్బంది నుండి, ఇరుకుల నుండి, మరి భూకంపాల నుండి కూడా దేవుడు మనల్ని ఏదో ఒక రకంగా తప్పిస్తూనే ఉన్నాడు. అక్కడక్కడ కరువులు వస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ మరి అంత మాత్రమే కాదు, మరి భూకంపాలు కూడా వస్తూనే ఉన్నాయండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం జాగ్రత్త వహించవలసిన వారంగా ఉన్నామని దేవుని పేరిట మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్న తర్వాత ఈ చివరి భాగంగా ఇంకొకటి ఉంటుందండి. సో ఈ మాట 34వ వచనంలో చక్కగా ఉంటుంది. ఏంటంటే, ఈ తరం వారంట చూడండి, ఇవన్నీ జరుగుటయు ఈ తరము గతింపదని. చూడండి, గతింపదంట. ఎవరు? ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు అయితే ఆ టైంలో చెప్పున్నాడని. ఇది చదివినప్పుడల్లా నాకు ఒకటి అర్థం కాని విషయం. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎస్, ఈ తరము వారు మాత్రమే అని కాదు, కానీ ఆ తరం ఈ తరం అని కాదు. కానీ నాకేం అర్థమైంది, ఒక తరం, ఒక చిన్న పిల్లోడు పుట్టిన దగ్గర నుండి చచ్చే లోపల అంటే ఇవన్నీ జరిగిపోతాయి. అంటే ఒకవేళ ఒక మనిషి 60-80 సంవత్సరాలు బతకాల్సిన పరిస్థితి ఉన్న ఈ కాలంలో నేను చెప్పేది ఏంటంటే, చిన్ననాటి నుండి ఒక వ్యక్తి అన్నీ చూస్తాడేమో. ఇప్పుడు మనం సపోజ్గా చూస్తే, మరి తాతయ్యలను అడిగితే కొంతమంది, ఇప్పుడు ముసలి వాళ్ళని కొంచెం అడిగితే, మీరు మరి మన స్వతంత్రం గురించి చూసారా, ఆ పోరాటాన్ని గురించి మీరు విన్నారా, గమనించారా అంటే వాళ్ళు కొంతమంది మేము ఆల్మోస్ట్ ఎండింగ్ 40లో పుట్టిన వాళ్ళు 7 సంవత్సరాలే చూసారంటారు. అదే 30 లేకపోతే 1910, 12, 20, 30లో పుట్టిన వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ చూసామని చెప్తా ఉంటారు. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే వి నో ఎవ్రీథింగ్ అంటారు. అంటే ఏమంటే వాళ్ళు ఇంచుమించు ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు. అంటే ఇప్పుడు మన చిన్నప్పుడు ఒకవేళ వాళ్ళని అడిగినా కానీ మేము అన్నీ చూసాము, 30-40 సంవత్సరాలు మేము ఎట్లా ఏలబడ్డాము, ఎట్లా ఇబ్బంది పడ్డాము అనేది అన్నీ మేము కళ్ళారా చూసాము, అనుభవించామని కూడా చెప్తారండి. అలాగనే నేనేమనుకుంటున్నా అంటే, ఒక తరము అంటే ఇప్పుడు నేను బ్రతుకున్నాను, ఇప్పుడు నేను ఇంచుమించి ఇన్ని సంవత్సరాలను, సో నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాను. అంటే 15 సంవత్సరాల నుండి నేను దేవుళ్ళలో ఉన్నాను, 15 సంవత్సరాలు ఇవన్నీ నేను చూస్తున్నానండి. అంటే ఇంకా నా తరము గతించదేమో, అంటే నేను ఖచ్చితంగా రెండో రాకడని, ఆయన రాకడని, ఆ మహాశ్రమల్ని నేను చనిపోయే లోపల చూస్తానేమో అన్న భయము, అలాగే ఆనందము. అవునండి, భయము. ఎందుకంటే అమ్మో వస్తే ఒకవేళ మరి ఎంతమంది రక్షించబడకపోతే అనే ఒక భయము. అలాగే దేవుడు చెప్తున్నాడు, కలవరపడొద్దు అంటున్నాడు. దాన్ని బట్టి కలవరపడకుండా ఉందాం. అంత మాత్రమే చివరిగా ఒక మాట ఏంటండి, ఆయన ఏమంటున్నాడు, ఆయన రాకడ సంతోషం. ఎందుకంటే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. ఇది కదండి నిజమైన క్రైస్తత్వానికి అర్థం. ఆయన చేత ఎత్తబడాలా. ఇదిగో ఆ దూతలు, ఏ దూతలైతే ఏర్పాటు చేశాడో దేవుడు, అందులో వాళ్ళు ఏర్పాటు చేసిన గుంపులలోకి వెళ్ళి మనల్ని కూడా ఏర్పాటు చేసుకోవాలండి. ఆ ఏర్పాటు చేయబడిన గుంపులో మనం ఉండాలి. కొన్ని వాక్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఏంటంటే, ఏర్పాటు చేయబడిన వారిని సైతం మరి ఇక్కడ మరి ఏమవుతుందంటే, వారిని సైతము మోసపుచ్చేటకు గొప్ప అబద్ధ బోధకులు వస్తారంట. చూడండి, ఇక్కడ 24వ వచనం ఇక్కడే ఉందండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరిచేదంట. చూడండి, మరి ఇంత గొప్ప భయంకరమైన పరిస్థితులు, మోసకరమైన పరిస్థితులు, మరి సాతాను గాడి పనే మోసం చేయడం, అబద్ధం చెప్పడం. సో ఏర్పాటు చేయబడిన వారిని సైతం వాడు మోసపుచ్చడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మనము ఏర్పాటు చేయబడిన గుంపులోనే ఉండాలా, ఆయన చేత ఎన్నుకోబడిన వారిగానే ఉండాలా, ఆయన రక్తం చేత కడగబడిన వారిగానే నిత్యము మనం తెలిసి తెలియక పొరపాటు చేస్తే వెంటనే పాపాలు ఒప్పుకొని దేవునితో
సమాధానపడి దేవుని కొరకు ఎదురు చూసి వారిగా మనం జీవించాలండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 43వ వచనం అండి, ఏ జామున దొంగ వచ్చునో మరి ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరును అనుకొని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును అని చెప్పేసి ఈ సందర్భం ఎలా ఉందంటే, మనం ఎలా ఉండాలి అంటే దేవుని చేత అప్పచెప్పిన ఇదండి. చివరిగా మరి 3 నిమిషాలు చెప్తున్నాను, క్లుప్తంగా అర్థం చేసుకోండి. మన బాధ్యత ఏంటి? క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, ఆయన చేత ఏర్పాటు చేయబడిన జనాంగంగా మన బాధ్యత ఏంటంటే ఆయన అప్పచెప్పిన పని, ఆయన చెప్పిన పని మనము నమ్మకంగా చేస్తూ, ప్రార్థన చేస్తూ, మరి ఇతరులని అగ్నిలోకి లాగినట్టుగా మరి దేవుని చిత్తమైతే ఆ వచనాలు కూడా ధ్యానిద్దామండి. రాబోయే కాలంలో ఏంటంటే మనము నిలబడవలసిన వారంగా ఉన్నాం. అవునండి, ఇప్పటి వరకు ఎన్నోసార్లు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ రాజు గురించి, ఆ రాజు గురించి, అందరి గురించి చెప్పుకుంటూ వచ్చానండి. నేను ఎన్నో విషయాలు చెప్పాను. బైబిల్ గురించి చెప్పాలంటే అన్ని ఆల్మోస్ట్ ఒక 300 మెసేజ్లు పైన ఇచ్చాను. అందరి గురించి అన్ని రకాలుగా చెప్తూ వస్తాను. కానీ ఎంతకాలంలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అవును దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం ఎలా సిద్ధపడాలని కొన్ని రోజులు ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి నేనేమంటున్నానంటే మన పని ఒక్కటే ఏంటంటే, మనం సంసిద్ధంగా ఉండి ఇతరులని మరి కాపాడుతూ, మనం సిద్ధపడుతూ, మనము పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ మనం దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండవలసిన వాడు ఉండాలి. అలాగే దేవుడు యజమానుడిగా మనల్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఉన్నాడు. ఆ బాధ్యతలు మనం చేసినప్పుడు నటించకుండా, చూడండి కింద వచనాలు చూసినప్పుడు 51 వచనాలు చూసినప్పుడు ఆయనకి ఇష్టం లేదంట. ఏది తెలుసని, నటించడం ఇష్టం లేదంట. దొంగ మనుషులు ఉంటారంట, దొంగ పనులు వారి ఉంటారంట. అలా మనం ఉండకుండా నమ్మకమైన పనివారిగా, నమ్మకమైన వారిగా మనం ఉండి హిపోక్రసీ అంటే నటించే జీవితం బయటకు వచ్చేసి యథార్థమైన జీవితం జీవిస్తూ దేవునికి నమ్మకంగాను, లోకానికి మరి దీవెనకరంగాను మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ ముగింపులో నేను ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాను, చూడండి, చదువుతున్నాను. ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడనుకొని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధాలతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుడును ఉండును అని చెప్పేసి అంటున్నాడు. ఈ రీతిగా పరలోక రాజ్యం గురించి ఈ మత్తయి సువార్తలో పదే మాట్లాడుతున్న దేవాది దేవుడు ఆయన రెండో రాకడ గురించి క్లుప్తంగా మరి 51 వచనాలలో మరి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. చూడండి, ముందేంటి అన్ని సూచనలు వస్తూ ఉంటాయి, అంటే ఇంకా జరుగుతూనే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. జరిగినంత మాత్రాన దేవుడు వస్తున్నాడని కాదు, మహాశ్రమలు వస్తాయి, వాటి తర్వాత దేవాది దేవుడు రాబోతున్నాడని చెప్తున్నాడు. సో ఈ శ్రమలని మనం తప్పించుకోలేము, కానీ దేవుడే తగ్గిస్తానంటున్నాడు. అంటే మనం చేయవలసిన పని ఏంటంటే పవిత్రంగా, పరిశుద్ధంగా, మన నిమిత్తమైన తగ్గిస్తానన్నప్పుడు మనం నమ్మకంగా ఉండాలి. అంతవరకు సహించువాడు మరి గెలుస్తాడు అన్నట్టుగా దూతలు మనల్ని మన కోసం వచ్చినప్పుడు మనం ఏర్పాటు చేయబడే గుంపులోనే వారికి కనిపిస్తే మనల్ని యేసయ్యతో పాటుగా ఎత్తుకుంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము నటించే వారిగా ఉండకుండా యథార్థమైన స్థితిలో పడిపోయినా లేసేవారిగా, పడిపోయిన పాదాలు పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకునే వారిగా మనం జీవిస్తూ బ్రతుకుదామండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ రెండో రాకడ గురించిన సత్యాలు యేసు ప్రభువారు తన నోటితో చెప్పిన మాటలు మేము నేర్చుకుని ఉంటుండగా, అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ప్రతి దినము ధ్యానించే భాగ్యాన్ని, ప్రతిరోజు ఆలోచన చేసే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేసి ధైర్యంగా, కలవరపడకుండా నీ కొరకు నమ్మకంగా ఉండే భాగ్యాన్ని, వరాలని ప్రతి బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.